ఓషివంగి సెటప్ ప్లీజ్. ఆల్రెడీ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఇడుసు ప్లేట్ ఇడుసు అనే ఆట. సో మరి ఏం చేయాలి, రూల్స్ ఏంటి అంటే ఇక్కడ 9 ప్లేట్లు ఉన్నాయి, ముగ్గురు ఒక టీమ్ గా ఆడతారు. సో మొదటి వాళ్ళు చేతులు వాడచ్చు, ఇలా ప్లేట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి ప్లేట్ పక్కోళ్ళకి అందించాలి, ఆ తర్వాత పక్కోళ్ళు అందుకోవాలి. ఫైనల్ గా మీరు అలానే తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. ఏ టీం ఫాస్ట్ గా 9 ప్లేట్స్ తీసుకెళ్ళి అక్కడ పెడతారో కింద పడేస్తే పాయింట్ రాదు. చేతులు వాడొద్దు, మీరు ఒక్కరే చేతులు వాడాలి. ఫస్ట్ పర్సన్ ఎవరు ఫాస్ట్ గా తీసుకెళ్ళి అక్కడ పెడతారో వాళ్ళకి ఆ టైమింగ్ ని బట్టి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మొదటి రౌండ్ లో ఆడడానికి ప్రవళిక, మౌనిక అండ్ లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో మీరు చెయ్యి వాడచ్చు, మీరు ఫస్ట్ తీస్తున్నారు కాబట్టి. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడొద్దు, ఓన్లీ బుర్రా. అంతే, ఫాస్ట్ 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 కింద పడేయండి. అలా అని ఏంటో ఇలా ఆడి 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 అప్పట్లో ఫోన్ మాట్లాడేవారు కదా. చెప్పు చెప్పు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇలాగే ఉన్నారనుకోండి. ఏంటి పుష్ప, మౌనిక గారు అయితే మొత్తం అసలు నడుము చేతులు కనకాంబరాలను కూడా కలిపేస్తున్నారు అందులో. 40 సెకండ్స్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తారు. మా లక్ష్మక్క అయితే అబ్బా అబ్బా, లక్ష్మక్క ప్లేట్లలో చాలా టాలెంట్ ఉంది. 55 సెకండ్స్. సో 55 సెకండ్లో కంప్లీట్ చేశారు మొదటి టీం ప్రవళిక, మౌనిక అండ్ లక్ష్మి గారు. సో మరి నెక్స్ట్ టీం ఇంతకంటే ఫాస్ట్ గా ఆడతారా, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారా చూద్దాం. ఓకే, ఆల్రెడీ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఇడుసు ప్లేట్ ఇడుసు అనే ఆట. మరి సెకండ్ టీం ఆడడానికి మన ముందుకు వచ్చారు నాగలక్ష్మి గారు, రాజేశ్వరి గారు అండ్ పావని. అర్థమైంది కదా గేమ్? ఎటక రెడీ కదా? అక్కో ఫికర్ నక్కో, రెడీ, 3, 2, 1 స్టార్ట్. ఇలాంటి నేను ఎన్ని ఆడలేదు. అప్పట్లో ఈ తట్టలతో సిమెంట్లో ఓయమ్మ, మా నాలెడ్జ్ ఒక 30 సెకండ్లు కూడా అవనిచ్చిలా లేదు. పెట్టా లేట్ చేయకండి, ఇక్కడ మా సిస్టర్ సీరియస్ గా. థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేస్తారు. వీళ్ళకి 100 ప్లేట్లు ఇచ్చినా దడదడదడలు ఆడిచ్చేస్తారు. కానీ ఓన్లీ ఇలా ఎంటీ ప్లేట్లైనా, లేకపోతే ఎప్పుడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు ఒక ప్లేట్ కాల్చేస్తారు. ఏంటి ఇంకా తింటున్నారా? అలా తిరిగి 3 ప్లేట్, అట్లా 3-4 ప్లేట్లు తీసుకో, ఒక్క ప్లేట్ లోనే గట్టిగా తింటాం. చాలా. అవును, 3-4 ప్లేట్లు ఎందుకు వేస్ట్, మాకు ఒక ప్లేట్ చాలదా అని. ఎవరు పిలవని పెళ్లికి కూడా వెళ్ళావా? ఇప్పుడు వరకు అయితే లేదు. ఇకపై మాకు చార్టెడ్ గ్రూప్ అని గ్రూప్ ఒకటి ఉంది, ఇక నుంచి వెళ్ళాల్సి వచ్చింది అనుకుంటా. గ్రూప్ ఏం లేదు, మంచిగా రెడీ అవ్వాలి. ఈ రోజు ఎక్కడ పెళ్లి అవుతుంది? బాగున్నారా తాతయ్య గారు, మా అబ్బాయి గారు అంటే వెళ్ళిపోవడమే. ఓకే, ఈ రోజు నుంచి వెళ్తాం కంపల్సరీ. ఏమన్నా జరిగితే నన్ను గుర్తు చేసుకోవద్దు. అప్పుడు గుర్తు చేసుకోవడం చెప్తాం మేము, అప్పుడు చెప్తాం. అమ్మా చలో, మరి సెకండ్ టీమ్ 30 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. చూద్దాం మరి నెక్స్ట్ టీం ఎంత టైం తీసుకుంటారేంటో. ఆల్ రైట్, ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఇడుసు ప్లేట్ ఇడుసు అనే ఆట. మరి ఇప్పటి వరకు 30 సెకండ్స్ ఫాస్ట్ గా ఆడిన టైం. సో మరి ఆ టైం దాటడానికి నెక్స్ట్ టీం మంజుల, అనుష అండ్ రాధిక గారు రెడీగా ఉన్నారు. వీళ్ళు 30 సెకండ్స్ దాడతారా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో రెడీయా? 3, 2, 1 స్టార్ట్. ఛేదించేయాలి ఫాస్ట్, అట్ ద సేమ్ టైం జాగ్రత్త కూడా, ఎందుకంటే పడిందంటే మొత్తానికి పోద్ది. మీరు ఛేదించేయండి. థర్టీ 37 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఈ రోజు ఓషివంగిలో మనం ఆడాం ఇడుసు ప్లేట్ ఇడుసు అనే ఆట. సో అన్ని టీముల కంటే 30 సెకండ్స్ లో ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఈ రోజు విన్నర్స్ గా నిలిచారు నాగలక్ష్మి గారు, రాజేశ్వరి గారు అండ్ పావని గారు.
ఫినాన్షియల్ గా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి ఎవరిని డబ్బులు అడగలేని టైంలో మన అవసరాలు తీర్చుకోవాలంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి అవసరం తీర్చుకోవడం, లేదా బంగారాన్ని అమ్ముకొని అవసరం తీర్చుకోవడం. ఒకవేళ బంగారాన్ని తాకట్టు పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ప్రతి నెల వడ్డీ భారం పెరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బంగారాన్ని కుదువు పెట్టడం కంటే అమ్ముకోవడమే మేలు. కానీ నికార్సైన నమ్మకం ఉన్న వాల్యూ గోల్డ్ లాంటి కంపెనీ మనకు కావాలి. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి మార్కెట్లో ఉన్న వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు మా? చాలా బాగున్నాను. సో ఉమ్మడి కుటుంబం ఉంటే హ్యాపీ ఏంటి అంటే మనసులో ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మనం అందరం ఒకటే కుటుంబం అనుకోండి, అప్పుడు ఏం జరిగినా అక్క, చెల్లి, పిన్ని అలా మాట్లాడుకోవచ్చు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఈ రోజు నా మనసులో మాట ఇక్కడ అందరికీ షేర్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే దీంతో ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి నాలాగా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారని ఒక చిన్న రీజన్, అంతకుమించి ఏం లేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో పేరెంట్స్ అనేది చాలా కీ రోల్. బట్ నా లైఫ్లో ఏంటంటే నా 6 months ఏజ్లోనే మా ఫాదర్ చనిపోయారు. అండ్ 3 years ఏజ్కి వచ్చేసరికి మా మదర్ కూడా చనిపోయారు. నాకు వాళ్ళ ప్రేమ, ఆరాధన అవన్నీ ఎలా ఉంటాయి అనేది అస్సలు తెలియదు. బట్ కాకపోతే నన్ను అంతకు మించి బాగా చూసుకుంది మా నాయనమ్మ, మా మేనత్త చూసుకున్నారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, కాలేజ్లో, హాస్టల్లో ఉండేటప్పుడు కానీ పేరెంట్స్ అందరికి వస్తుంటే నాకెందుకు రారో అర్థమయ్యేది కాదు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా. ఈవెన్ మా నాయనమ్మ కూడా చెప్పకపోయేది నాకు పేరెంట్స్ లేరని. వస్తారమ్మా, అప్పుడు వస్తారు, ఇప్పుడు వస్తారు అని. నాకు 10 years వచ్చేదాకా కూడా నన్ను అంతే పెంచింది మా నాయనమ్మ. బట్ కాకపోతే నాకు ఒక సెట్ అయిన ఏజ్ వచ్చేసరికి ఇంకా వాళ్ళు ఎప్పటికీ రారు అని తెలిసి నేను ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. బట్ నేను మళ్ళీ అదంతా మర్చిపోయి మంచిగా లైఫ్ని లీడ్ చేసి మంచిగా చదువుకుని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. గ్రేట్. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? నేను ఒక్కదాన్ని, ఒకే పాప. ఒక్కదాన్ని. మా నాన్నగారికి ఏం జరిగింది? మీరు హెల్త్ ఇష్యూ వచ్చేసి చనిపోయారు డాడీ చిన్న వయసులోనే. చిన్న వయసు, నాకు 6 months బేబీనప్పుడే చనిపోయారు. అమ్మ నాన్నలేరని ఒక దిగులు, ఆ బెంగ పెట్టేసుకొని ఇంకా కొంచెం వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసే ఎందుకు అక్కడ అన్న ఇత్తో అమ్మ కూడా చనిపోయారు. అంటే అత్తగారింట్లోనే ఉన్నారమ్మ, నాయనమ్మ దగ్గర పెట్టుకుని నాయనమ్మ దగ్గర ఉన్నారు. సో వచ్చేయి మన ఇంటికి, మేబీ పెళ్లి చేస్తాం అదేదో అట్లా వాళ్ళు అన్ని ఉండొచ్చు. కానీ ఆ ప్రేమ అనేది మనం చెప్పలేం. సో తను లేకపోయినా ఉన్నాడు అనుకునే బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అమ్మగారు కూడా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయారు.